హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ నాన్ వెస్గడి తతంగం అయితే ఇంకా పూర్తి కాలేదు. ఇది ఇంకా అలా సాగుతూనే ఉంది. వాడు ఎవరో ఒకరి మీద ఏదో ఒక వీడియో అలా పెడుతూనే ఉన్నాడు. ఆల్రెడీ చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు నుంచి రెక్టిఫై అవుతాడేమో ఏదో విధంగా. అంటే క్షమాపణ చెప్తే సరిపోదు కదా. అంటే ప్రతి తప్పుకి ఒక పరిధి అనేది ఉంటుంది. అంటే ఈ తప్పుకి క్షమాపణ చెప్తే సరిపోతుందని, లేదంటే ఈ తప్పుకి ఖచ్చితంగా కోర్టు వరకు వచ్చి క్షమాపణలు చెప్పి అక్కడ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఇస్తారు. అంటే నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా, అంటే నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి బుద్ధి చెప్పి ఏదోలా పంపించే ఒక ఇదైతే ఉంటుంది. అలా కాకుండా వాడు చాలా పెద్ద తప్పు చేసి మన హిందూ ధర్మాన్ని కానివ్వండి, మన హిందూ దేవుళ్ళని కానివ్వండి కించపరిచింది కాకుండా మన దేశం యొక్క పరువు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నాడు. విదేశాలకి ఎంత చిన్న చూపు ఇది. సో దీంతో ఒక్కసారిగా యూట్యూబర్లు అందరూ తన మీద రెస్పాండ్ అయ్యి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యి కేసులు పెట్టి ఎంత రాద్ధాంతం చేసినా చాలా మంది సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి కోల్పోయినా సరే తన బిహేవియర్ మాత్రం మారలేదు. అస్సలు మారుతాడేమో అనే చిన్న హోప్ కూడా పోయింది. ఇంకా ఇప్పుడు తన వీడియోలు చూస్తే ఇంకా వీడు మారడానికి ఫీలింగ్ కలుగుతుంది. అంటే తీసుకోలేకపోతున్నాడు, ఈ నెగిటివిటీని తను తీసుకోలేకపోతున్నాడు. వీడియోలు పాజిటివ్గా పెడుతున్నాడు కానీ ముఖంలో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, తను నమ్మిందే వేదం అనుకునే మనిషి ఈరోజు ఒక వీడియో చేశాడు, నేను బ్రహ్మదేవుణ్ణి అంటున్నాడు. చాగంటి గారి విష్ణు అట అండ్ గరికపాటి గారి శివుడట. మన ముగ్గురం కలిపి ప్రవచనాలు చెప్దాం, వాళ్ళతో పోల్చుకునే స్థాయి. ఇంక వీడి కర్మ అంతే, మనం ఏం చేయలేం. నాకు తెలిసి తన గొయ్యి తనే తీసుకుంటున్నాడబ్బా. ఎందుకంటే యాక్చువల్గా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ కేంద్ర హోంశాఖ దాకా కూడా ఈ న్యూస్ అయితే వెళ్ళింది. ఎందుకంటే నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఆరెంజ్ అది ఇది బత్తాయి అని చెప్పి, అంటే ఆరెంజ్ కలర్ వస్త్రాలు వేసుకొని దేశాన్ని దోచుకుంటున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎలిగేషన్ అయితే చేశాడు. ఇది కంప్లీట్గా బీజేపీ వాళ్ళు అంటున్నట్టే ఉంది ఈ ఎలిగేషన్ అయితే మాత్రం. సో వాళ్ళు ఊరుకుంటారా? దేశాన్ని ప్రజెంట్ రూల్ చేస్తుంది బీజేపీ. అలాంటి బీజేపీని ఇప్పుడు దేశాన్ని మీరే దోచుకుంటున్నారని ఒక ఎలిగేషన్ నువ్వు వేస్తే కేంద్రం ఊరుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా వాళ్ళ దృష్టికి సీరియస్గా వెళ్ళలేదు కేసు. మన తెలుగు రాష్ట్రాల్లోనే చక్కెర్లు కొడుతుంది ఇంకా అలానా. ఇప్పుడు వాళ్ళే కేంద్ర హోంశాఖ నుంచే మన హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి లెటర్ వచ్చినట్టయితే న్యూస్ అయితే వినిపిస్తుంది. అండ్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ కూడా లెటర్ పెట్టారని తెలిసింది. అంటే తను ఏ విధంగా వీడియోస్ పెడుతున్నాడు, ఎక్కడి నుంచి పెడుతున్నాడు అని తెలుసుకోవడం కోసం. అండ్ ఇది ఇంకా ఇలా సీరియస్ అవుతూనే ఉంది. సీరియస్ చేసుకుంటున్నాడు బేసిక్గా తనే. ఇష్యూని సాల్వ్ అవుట్ చేసుకోవచ్చు తొందరలోనే. తను ఇక్కడికి వచ్చి ఏదైనా సమాధానం చెప్పి ఏదైనా చేస్తే ఏదైనా అవునేమో కానీ ఇంకా పెద్దది చేసుకుంటూ వెళ్తున్నాడు. తన గొయ్యి అయితే తానే తీసుకుంటున్నాడు అని క్లియర్గా నాకైతే అర్థమైపోతుంది. మళ్ళీ అవన్నీ చాలట్టు మళ్ళీ ఇవాళ ఒక వీడియో చేసి ఈ గరికపాటి గారిని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ప్రవచనాలట ఆ లోపల నుంచి రావట్లేదట. సమ్ ఏదో చెప్పే డైలాగ్ నాకు అర్థం కాలేదు, నాబీ సమ్ ఏదో. అంటే వాళ్ళకి ఎలా ప్రవచనాలో చెప్పే అంత స్థాయి నీకుందని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. నువ్వు ఇంకా బాగా గెలుపు. నువ్వు ఎన్ని వీడియోలు చేస్తావు చెయ్యు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఖచ్చితంగా ఇండియా రావాలి. ఇక్కడ నీకు మరి వీళ్ళు ఏం చేస్తారో ఇక్కడ చూడాలి. ఏ వాక్చాతుర్యంతో నువ్వు ఎంతమంది సబ్స్క్రైబర్లను తెచ్చుకున్నావో అదే వాక్చాతుర్యంతో మళ్ళీ పోగొట్టుకున్నావు. అయినా మారలేదు. ఇంకా అనుకుంటున్నావు నువ్వు నేనేదో వీడియోలు చేస్తున్నా, వ్యూస్ వస్తున్నాయి, నువ్వేదో మాట్లాడుతున్నావా అని క్యూరియాసిటీతో చూస్తున్నారు తప్ప నీ వీడియోల గురించి అయితే చూడట్లేదు. ఈరోజు నువ్వు 2026 వచ్చిన దగ్గర నుంచి మహా అయితే 3 రోజులు 3 వీడియోలు చేసి ఉంటావు. ఆ 3 వీడియోల్లో కూడా చాలా నీట్గా మాట్లాడు. చాలా ఇబ్బంది పడుతున్నావు మాట్లాడడానికి, ఎందుకంటే నీకు అవ్వదు, అంత ఈజీ కాదు. నువ్వు బూతులు లేకుండా మాట్లాడలేవు. ఎంత మంది తల్లిని తిట్టావు నువ్వు. ఒక పర్సన్ని డైరెక్ట్గా తిడితే తప్పులేదు, కానీ వాళ్ళ తల్లిని తిట్టావు. తల్లి ఎవరికైనా తల్లే. నీకు అది అలవాటు అయిపోయింది, కానీ ఇప్పుడు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. ఓకే, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నావు, కానీ మళ్ళీ గరికపాటి గారిని గెలుకో. అది ఛానల్ అన్నట్టు చాగంటి గారిని తీసుకొచ్చు. ఎందుకురా ఇదంతా? నీకు నీ పనేదో నువ్వు చేసుకో. వీళ్ళు కేసులు వేశారు, వాళ్ళు తీసుకొచ్చి ఏదో ఒకటి చేస్తారు. ఇంకా నువ్వు పెద్ద చేసుకొని ఇష్యూ చేసుకో, నీకు నచ్చినట్టు చూసుకో. ఉచ్చు బిగుసుకుంటుంది, నీ గొయ్యి నువ్వే తీసుకుంటున్నావు. నువ్వు చెప్పావు కదా వీడియోలో క్లియర్గా, నేను బాత్రూమ్లు కడుక్కునేవాడిని విదేశాల్లో, నాకు నెలకి 50,000 ఇచ్చేవారు. అలాంటిది ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను, నేను ఎవరిని ఏం అడుక్కోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ నేను ఏమి అడుక్కోలేదు అన్నావు కదా. ఆ బాత్రూమ్లు కడుక్కునే నిన్ను ఈరోజు ఈ పొజిషన్లో ఉంచింది ఎవరు? మన తెలుగు ఆడియన్స్, మన ఇండియాలో ఉండే ప్రజలు. మరి అలాంటి ఇండియాని నువ్వు ఈరోజు విదేశాల్లో ఉండి మళ్ళీ అదే ఇండియాని కించపరిచేలా అన్ని వీడియోలు చేసి పెడుతున్నావే, మతాల మీద, కులాల మీద, అలాగే దేశాన్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న బీజేపీ మీద. అది గవర్నమెంట్కి ఎంత చెడ్డ పేరు, కనీసం ఆలోచించావా? ఏ ప్రజలైతే నిన్ను బాత్రూమ్ల దగ్గర నుంచి ఇంత స్థాయికి తీసుకొచ్చారో మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ అదే ప్లేస్కి పంపించడానికి ఎంత టైం పట్టదు, వెయిట్ చేయ టైం వరకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వీడియోలు చేస్తున్నావా చేసుకో, కానీ మళ్ళీ ప్రతిసారి ఇండియాకి చెడ్డ పేరు వచ్చేలా, దేశానికి చెడ్డ పేరు వచ్చేలా, ముఖ్యంగా నువ్వు చేసే అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కంట్రోల్లో పెట్టుకోకపోతే దేశంలో నీకు ఏ రోజుకైనా కుక్క చావు పక్క. అది మాత్రం ఫిక్స్ అయిపో.
నువ్వు నిజంగా ఆడవాళ్ళ పరిరక్షణ కోరుకుంటే, వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలు కోరుకుంటే ఇండియాకి రా, వాళ్ళ తరపున పోరాడు. అక్కడెక్కడ ఉండి యూట్యూబ్లో ఏం పోరాటం చేస్తావు నువ్వు? దరిద్రం ఏంటంటే ఇంకా నిన్ను గుడ్డిగా చాలా మంది నమ్ముతున్నారు. ఈ మాట యూట్యూబ్లో ఉండి వాడు ఏం చేస్తాడో ఆడవాళ్ళ పరిరక్షణ కోసం, వాడిని ఎవరైతే అభిమానిస్తారో మీ అందరూ మెసేజ్లు చేయండి అన్న, రా అన్న మనం కలిసి పోరాడదాం అని చెప్పి వీడియోస్ చేస్తే వాడికి డబ్బులు వస్తాయి. అంతేగాని ఇలా మతాల మధ్య స్విచ్చులు పెడితే, ఆడవాళ్ళని రెచ్చగొడితే రావు డబ్బులు అడిగి. ఇక్కడికి వచ్చి అక్కడ యూట్యూబ్లో ఉండి వీడియోలు పెడితేనే అడిగి డబ్బులు వస్తాయి. ఇక్కడికి వస్తే ఏమొస్తుంది బొచ్చు? అది ఎర్రివాడు అనుకుంటున్నారా? వాడు చాలా తెలివైన వాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. వాడు మైండ్ సెట్ ఆలోచించండి. ఎలా మాట్లాడుతున్నాడో, ఆ చాగంటి గారిని కానివ్వండి, గరికపాటి వారిని కానివ్వండి, ఎంత అపహాస్యంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడే విధానాన్ని వెటకరించి మరీ మాట్లాడుతున్నాడు. అలాంటి మనిషికి ఇంకా మీ సపోర్ట్ ఉంటుందా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు ఏ క్రిస్టియన్స్లోనో లేదంటే ఏ ముస్లిమ్స్లోనో కొందరు చేస్తున్నారంటే, కొందరు ఉన్మాదులు ఎక్కడో దగ్గర ఉంటారు, ఓకే. కానీ మన హిందువుల్లో కూడా కొంతమంది వాడికి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. అందుకు బాధ అనిపిస్తుంది నాకు. ఈరోజు నా తోటి యూట్యూబర్ రావణ్ ఫర్ యూ అని ముస్లిం కుర్రవాడు, నాకన్నా సీనియర్లే, నేను నిన్నగాక మొన్నెట్టాను. నేను ఏదో నా ఆనందం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. మన గురించి ఎన్ని వీడియోలు చేశాడు రా, ఎంతమందిని తిడుతున్నాడో, ఎన్ని కామెంట్లు పెట్టుంటారో వాడికి. అయినా సరే చేస్తున్నాడు. ఆడు ఎలా మాట్లాడతాడు ఇంత అసహ్యంగా అని చెప్పి. ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు వీడియోలు చేయట్లేదు. మరి వాళ్ళకి ఏటైందో, వాడు ఏదో అంటాడేమో భయం. ఆల్రెడీ చాలాసార్లు రోస్ట్ చేసుకున్నాడు కదా వాడిని వీళ్ళు. సో అందువల్ల భయం, అంతే. ఆ భయంతోనే బతుకుతున్నారు చాలామంది. తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల నుంచి మాట్లాడలేకపోతున్నాం. అందుకే ఎప్పుడైనా సరే ఒక తప్పు చేస్తే మనం అంత ధైర్యంగా మాట్లాడలేం బయట. ఇప్పుడు దాకా అన్వేష్ అన్న పర్సన్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోలేదు. ఎందుకంటే తను ఏదో ఒక యూట్యూబర్ని లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ని ఏదో ఒక మాట అనేవాడు, వాళ్ళ అమ్మ నాన్నలు తిట్టేవారు, వాళ్ళు సింగిల్గా ఫైట్ చేయలేరు. కానీ ఈరోజు దేశాన్ని తిట్టాడు కాబట్టి ఎంత ఇష్యూ అవుతుంది. కనీసం ఎలాంటి టైంలో కూడా మనందరం, ముఖ్యంగా మన హిందువులందరం ఒక తాటి మీదకి రాకపోతే ఎలా? ఇది ఖచ్చితంగా సీరియస్ ఇష్యూ అవ్వాలి. వాడి దీనికి సమాధానం చెప్పే తీరాలి. వాడిని సింపుల్గా క్షమించేస్తే రేపు పొద్దున్న ప్రతి ఒక్కడు వచ్చి తిట్టేస్తాడు, ఎలా పడితే అలా. మన దేవుళ్ళని తిడతారు, మన హిందూ సాంప్రదాయాలను తిడతారు. తిట్టేసి సింపుల్గా సారీ అనేస్తే అయిపోతుందా? సో ఖచ్చితంగా ఇంకెవరైనా సరే తన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే చెయ్యండి. అండ్ అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తేనే ఈ వీడియో 10 మందికి రికమెండ్ అవుతుంది. అండ్ మీరు చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.